సింగర్ కల్పన ఆత్మహత్యాయత్నంలో కీలక సమాచారం బయటకొస్తోంది. నిన్న ఉదయమే కేరళ నుండి హైదరాబాద్ కి కల్పన వచ్చినట్లుగా పోలీసులు గుర్తించారు. అంతేకాదు నిన్న మధ్యాహ్నం తరువాత కల్పన నిద్ర మాత్రలు మింగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడినట్టుగా ప్రాథమిక విచారణలో తేలింది. కల్పనకి ఫోన్ చేసినా తీయకపోవడంతో కాలనీ వాసులకి సమాచారం ఇచ్చారు భర్త ప్రసాద్. భర్త ఇచ్చిన సమాచారంతోనే కల్పనని హాస్పిటల్ కి తరలించారు పోలీసులు. అయితే కల్పన ఆత్మహత్యాయత్నానికి కారణాలేంటి అనే దానిపై పోలీసులు ఆరా తీస్తున్నారు. ప్రస్తుతం కల్పన హెల్త్ కండిషన్ ఏ విధంగా ఉంది వివరించడానికి మా ప్రతినిధి జ్యోతి హాస్పిటల్ నుండి లైవ్ లో జాయిన్ అవుతున్నారు. జ్యోతి, ఆవిడ కండిషన్ పై ఏమంటున్నారు, వివరాలు? ప్రముఖ సింగర్ కల్పన ఆత్మహత్య యత్నానికి సంబంధించి పోలీసుల దర్యాప్తు కొనసాగిస్తున్నారు. ప్రస్తుతం ఆమె ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉన్నట్లు వైద్యులు ధృవీకరించారు. అయితే ప్రస్తుతం నిజాంపేటలో ఉన్నటువంటి ఒక ప్రైవేట్ హాస్పిటల్లో ఆమెకి చికిత్సను అందిస్తూ ఉన్నారు. ప్రధానంగా నిన్న కల్పన ఉదయం 11:40 ప్రాంతంలో ఇక్కడికి అంటే కేరళ నుంచి హైదరాబాద్కి రావడం జరిగింది. ఈ నేపథ్యంలో ఆమె ఇక్కడికి వచ్చిన తర్వాత మధ్యాహ్నం 2 నుంచి 3 గంటల ప్రాంతంలో ఆమె తీసుకునేటటువంటి స్లీపింగ్ పిల్స్ ఏవైతే ఉంటాయో అవి వాటికంటే ఎక్కువ డోసు తీసుకున్నట్లుగా తెలుస్తుంది. ఆ తర్వాత అక్కడ ఉన్నటువంటి కాలనీ వాసులకు భర్త ప్రసాద్ ఫోన్ చేసినప్పటికీ కూడా కల్పన తీయకపోవడంతో అక్కడ ఉన్నటువంటి కమ్యూనిటీ వాళ్ళకి కాల్ చేశారు. చేసిన తర్వాత ఆమె రూమ్ దగ్గరికి వెళ్ళి ఆ తర్వాత పోలీసులు కూడా సమాచారం ఇచ్చారు. హుటాహుటిన వచ్చినటువంటి పోలీసులు ఆ డోర్నంతా కూడా తీసేసి లోపలికి వెళ్ళిన తర్వాత అప్పటికామ అపస్మారక స్థితిలో ఉన్నది. ఆ తర్వాత హాస్పిటల్కి తీసుకొచ్చారు. ప్రస్తుతం చికిత్స అయితే కొనసాగుతుంది. స్పృహలోకి కూడా వచ్చినట్టుగా తెలుస్తుంది. దీనికి సంబంధించి ఈరోజు కల్పన స్టేట్మెంట్ కూడా రికార్డ్ చేసేటటువంటి అవకాశం కనిపిస్తుంది. ఇప్పటికే ఏదైతే అంటే ఇక్కడికి వీళ్ళంతా కూడా కేరళలోనే స్థిరపడినట్టుగా తెలుస్తుంది. ఏవైనా ప్రైవేట్ ప్రోగ్రామ్స్ ఉన్నా సాంగ్ సంబంధించి ఏమైనా షూటింగ్స్ లాంటివి ఏమైనా జరిగేటటువంటి ప్రోగ్రామ్స్ ఉంటే ఆ సందర్భంలోనే హైదరాబాద్కి వచ్చి ఏదైతే నిజాంపేటలో ఉన్నటువంటి ఆ విల్లాలోనే ఉంటుంది. ఆ తర్వాత ఇక్కడ నుంచి తను గత కొన్ని రోజుల నుంచి కూడా కేరళలోనే అటు భర్తతో పాటు కల్పన కుటుంబ సభ్యులంతా కూడా అక్కడే ఉంటారు. ఒక ప్రోగ్రామ్ సందర్భంగా ఇక్కడికి వచ్చినట్టుగా కూడా తెలుస్తుంది. అయితే ఈ ఆత్మహత్యాయత్నానికి గల కారణాలు ఏంటనే దానికి సంబంధించి కూడా భర్తను ఇప్పటికే పోలీసులు కస్టడీకి తీసుకుని విచారిస్తూ ఉన్నారు. ఈ రోజు కల్పన స్టేట్మెంట్ కూడా రికార్డ్ చేయబోతున్నారు కేపీహెచ్బీ పోలీసులు. రైట్ జ్యోతి.